హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ముంబై ఇండియన్స్ స్టార్టింగ్ లో స్ట్రగుల్ అయింది, తర్వాత కంబ్యాక్ ఇచ్చింది. అట్ ది సేమ్ టైం గుజరాత్ చాలా మ్యాచ్ల వరకు టాప్ 2 లో కంటిన్యూ అవుతూ వచ్చింది, కానీ లాస్ట్ మ్యాచ్ లో కాస్త తడబడడంతో టాప్ 3 లో నిలవాల్సి వచ్చింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో, ఎందుకంటే ఇది లాస్ట్ డూ ఆర్ డై మ్యాచ్ రెండు జట్లు కూడా, ఎందుకంటే ఎలిమినేట్ అయిపోతారు ఓడిపోయిన టీం. ఎవరికి విజయ అవకాశం ఉన్నాయి, పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉండబోతుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనకి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావాది జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు లక్నో నుంచి. సుధీర్ గారు, ఎట్లా ఉన్నారు? ఎలిమినేటర్ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? ఐ థింక్ సేమ్ ప్లేస్ లో జరుగుతున్నాయి నరేష్. 2 మ్యాచెస్ ఈ రోజు, తర్వాత మరొకటి రేపు సేమ్ గ్రౌండ్ లోనే. ఆఫ్కోర్స్ పిచెస్ డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ ములాన్పూర్ లో ఆఫ్కోర్స్ మనం డిఫరెంట్ అట్మాస్ఫియర్ చూసాం ఇక్కడ. ఎందుకంటే ఒకసారి మంచి స్కోర్స్ టీమ్స్ చేయడం, అండ్ అట్లాగే ఒక లో స్కోరింగ్ మ్యాచ్ కూడా చూసాం అక్కడనే. అండ్ 111 యాక్చువల్లీ రియల్ చెప్పాలంటే. ఆ తర్వాత 95 కట్టడి కూడా చేయగలిగారు పంజాబ్ ఒక మ్యాచ్ లో. సో 200 స్కోర్స్ చూసాం. బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి టీమ్స్ గెలిచాయి, సెకండ్ చేసినటువంటి టీం కూడా గెలిచింది. అండ్ దట్టు మనకు తెలుసు, మనం నిన్న చర్చించాం కూడా, ఆర్సీబీకి అక్కడ మంచి రికార్డు ఉంది. ఆర్సీబీ ఒక మ్యాచ్ కూడా గెలిచిందని చెప్పి అక్కడ. అంటే చేజింగ్ లో. ఐ థింక్ ఇట్స్ బిన్ ఏ గుడ్ స్కోరింగ్ గ్రౌండే, అందులో డౌటే లేదు. ఒక మ్యాచ్ మనం పక్కకు పెట్టినట్లయితే. దట్టు 2 మంచి టీమ్స్ ఆడుతున్నాయి కనుక రేపు ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. అండ్ ఒకటి ఏంటంటే, ముంబైకి ఒక మంచి అవకాశం కూడా, బిట్ ఆఫ్ రివెంజ్ అంటుంటాం కదా మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే 2 లీగ్ మ్యాచెస్ ఓడిపోయినారు. ఒకటి గుజరాత్ లో ఓడిపోయినారు, ఒకటి ముంబైలో ఓడిపోయినారు. ఐ థింక్ అది డెఫినెట్లీ వాళ్ళ మైండ్ లో ఉంటది. అందుకనే ముంబై నుంచి ఒక స్పెషల్ ఎఫర్ట్ అయితే చూడవచ్చు నరేష్ టుమారో. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి ఇద్దరికి కూడా కొంచెం ప్రెజర్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే క్వాలిఫైర్ 1 లో ఒక ఛాన్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓడిపోయినా కూడా, కానీ ఎలిమినేటర్ లో అది ఆ ఛాన్స్ లేదు కాబట్టి ప్రెషర్ సిచ్యువేషన్ అది బోత్ టీమ్స్ మీద ఒకే విధంగా ఉంటుంది అనుకుంటా. కరెక్టే మీరు చెప్పినట్టుగా. ఆ ఛాన్స్ అసలు యాక్చువల్ గా ఫస్ట్ 2 పొజిషన్స్ లో వెళ్ళడానికి గుజరాత్ కి ఎక్కువగా కనబడింది. బికాస్ ముంబైకి ఎలా అయినా కానీ 18 పాయింట్స్ వచ్చేవి వాళ్ళు గెలిచే కానీ. అలా అక్కడ ఉన్నారు. నాకేమనిపించింది అంటే, ఆ ఛాన్స్ గుజరాత్ పొడగొట్టుకున్నారు వాళ్ళు. లాస్ట్ 2 మ్యాచెస్ లో కొంచెం అటు ఇటు కనబడింది అసలు యాక్చువల్గా. ఎందుకంటే అంత మంచి కన్సిస్టెన్సీ కనబడినటువంటి టీం సడన్ గా కొంచెం బ్రిటిల్ గా కనబడడం అనేది టాప్ ఆర్డర్. అండ్ దట్టు సాయి సుదర్శన్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కొంచెం ఫెయిల్ కావడం కూడా చూసాం మనం. త్వరగా అవుట్ కావడం చూసాం. అంత అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేస్తున్నటువంటి ప్లేయర్. అండ్ అట్లాగే మిడిల్ ఆర్డర్ పైన క్లియర్ గా ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. మీరు చూడండి, గుజరాత్ యొక్క జర్నీలో ఇప్పటి వరకు నరేష్ ఎక్కువగా వాళ్ళు టాప్ ఆర్డర్ రాణించడంతో గెలిచారు. శుభ్మన్ గిల్, జోస్ బట్లర్. ఆడకపోతే కొన్ని మ్యాచెస్ లో వాళ్ళ ఓటమి కారణం ఆ టాప్ 3 బ్యాటర్స్ ఫెయిల్యూర్. అబ్సల్యూట్లీ అండి నరేష్, డౌటే లేదు అందులో. ఎందుకంటే మీరు చూడండి, సాయి సుదర్శన్, తర్వాత జాస్ బట్లర్, శుభ్మన్ గిల్ ముగ్గురు కలిసి 2000 అబౌవ్ రన్స్ స్కోర్ చేశారు ముగ్గురు కలిసి. మిగతా వాళ్ళంతా కలిసి కూడా నేను అనుకుంటాను 600 రన్స్ కూడా స్కోర్ చేయలేదు. అందుకనే టాప్ 5 లో వాళ్ళే ఉన్నారు ముగ్గురు. సేమ్ అట్లాగే మీరు పంజాబ్ లో కూడా మనం నిన్న చర్చించాం కదా. పంజాబ్ టీమ్ లో కూడా నేను అనుకుంటాను శ్రేయస్ అయ్యర్ తర్వాత మీకు అందరు కూడా రన్స్ స్కోర్ చేశారు. 500 కు దగ్గరలో మీకు ప్రవేశ్వరన్ ఉండడం నిన్నటి మ్యాచ్ వరకు. తర్వాత అట్లాగే ఆర్య కూడా 400+ రన్స్ స్కోర్ చేశాడు. మీకు శశాంక్ చూడండి, అందరూ కూడా ఇండియన్ బ్యాటర్స్ వాళ్ళకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయడం చూసాం మనం అసలు. అంటే మోర్ దెన్ 2000 రన్స్ ఇండియన్ బ్యాటర్స్ నుంచే వచ్చాయి. మిగతా కొంచెం కాంట్రిబ్యూషన్ తక్కువ కనబడింది పంజాబ్ లో. సేమ్ అట్లాగే గుజరాత్ లో కూడా ఒక జాస్ బట్లర్ ఒకడే యాజ్ అ ఫారిన్ ప్లేయర్ హెల్ప్ఫుల్ గా కనబడ్డాడు. అండ్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ గోయింగ్ టు మిస్ హిమ్. బట్లర్ లేకపోవడం అనేది దట్స్ ఎ బిగ్ బ్లో ఫర్ గుజరాత్ నరేష్. ఓకే, కమింగ్ టు ది ముంబై ఇండియన్స్, స్టార్టింగ్ లో 5 మ్యాచెస్ లో ఓన్లీ ఒక మ్యాచ్ గెలిచారు, కానీ తర్వాత ఆ కంబ్యాక్ అనేది 6 మ్యాచెస్ ఇనారు, ప్లే ఆఫ్స్ కి వచ్చారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తే చాలా మంది లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో మనం చూసాం ఇటువంటి పెర్ఫార్మెన్స్ తోనే వాళ్ళ టైటిల్ గెలిచిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఈసారి ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఎలిమినేటర్ లో వాళ్ళ రికార్డ్ అంతగా బాగాలేదనేది ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఐ థింక్ ముంబైకే బెటర్ ఛాన్సెస్ కనబడుతున్నాయి నాకైతే టుమారోస్ మ్యాచ్ లో, ఎలిమినేటర్ లో. అండ్ మరొక ఎలిమినేటర్ ఆడాల్సిందే, ముంబై అయినా కానీ గుజరాత్ అయినా కానీ. వాళ్ళకు మీరు అన్నట్టుగా స్టార్టింగ్ లో ప్రాబ్లమ్స్ ఎందుకు అలా కనబడ్డాయంటే, బికాస్ రోహిత్ శర్మ ఫామ్ లో లేకపోవడం. ఇప్పుడు రోహిత్ శర్మ యొక్క ఫెయిల్యూర్స్ లో 2 ఫెయిల్యూర్స్ యాక్చువల్లీ మనం గుజరాత్ నుంచే చూసాం. అండ్ దట్టు ఒక ఓవర్ లో మనకు చూసాం కదా, సిరాజ్ బౌలింగ్ లో 2 బౌండరీస్ సాధించిన తర్వాత ఈ కేమ్ బ్యాక్ విత్ ఎ బ్యూటిఫుల్ యార్కర్. ఆ తర్వాత బోల్డ్ అయిపోయినాడు. అండ్ ఫస్ట్ ఓవర్ లో అవుట్ కావడం అనేది కూడా 3-4 టైమ్స్ జరిగింది స్టార్టింగ్ లో. మీరు చూడండి రోహిత్ శర్మ. ఆ తర్వాత ఒక మ్యాచ్ లో ఆడలేదు, ఆయన మంచి ఫామ్ అందుకున్నాడు.
ఆ ఫామ్ లో వచ్చిన తర్వాత రోహిత్ శర్మ నేను అనుకుంటాను రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు, ఆ టాప్ ఆర్డర్ లో బిట్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. బట్ మొన్నటి మ్యాచ్ లో ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఐ డోంట్ నో వి డిస్కస్ దట్ ఆల్సో, కొంచెం స్టార్టింగ్ లో వాళ్ళ స్ట్రాటజీనా కొంచెం రోహిత్ శర్మ స్లోగా ఆడడం మనం చూసాం. ఎందుకంటే మంచి బ్యాటింగ్ వికెట్ ముంబైలో, అండ్ దాంతో ఒక 15-20 రన్స్ వాళ్ళు తక్కువ కూడా స్కోర్ చేశారు. 180+ స్కోర్ చేయగలిగారు, అండ్ దానికంటే ఎక్కువగా వాళ్ళకు ఛాన్స్ కనబడింది రియల్ గా చెప్పాలంటే. అండ్ ఇట్ కుడ్ బీన్ డిఫరెంట్ స్టోరీ ఆ మ్యాచ్ లో స్కోర్ చేసినట్టయితే. సో రోహిత్ శర్మ, రికల్టన్ ఇద్దరు కూడా అవైలబుల్ గా ఉంటారు కనుక, రికల్టన్ అవైలబుల్ గా ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్ అండి వాళ్ళకు. బికాస్ ఈస్ బిన్ వెరీ గుడ్ యాక్చువల్లీ, కొంచెం త్వరగానే యాక్చువల్లీ అక్లమటైజ్ అయిపోయినాడు ఇండియన్ కండిషన్స్ కు నరేష్, అండ్ చాలా మంచి బ్యాటింగ్ కనబడుతున్నాడు. అండ్ విల్ జాక్స్ కూడా, ఈ టూ ప్లేయర్స్ లో ఎవరైనా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినట్లయితే కొంచెం మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ అనేది ఉండదు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ పైన ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం, మీకు తిలక్ వర్మ అంత గొప్ప ఫామ్ లో కనబడటలేదు. స్టార్టింగ్ లో కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఇట్ లుక్ గుడ్ యాక్చువల్లీ, ఆ తర్వాత వి సా సమ్ చేంజెస్ ఆల్సో, కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ లో అటు ఇటు చేయాల్సి వచ్చింది వాళ్ళు. బట్ ఎప్పుడు కూడా మనకు సూర్యకుమార్ యాదవ్ పైనే ఎక్కువగా ప్రెషర్ అనేది కనబడుతుంది ఆ మిడిల్ ఆర్డర్ లో. అది కొంచెం తగ్గాలి అంటే టాప్ 3 బ్యాటర్స్ లో ఐ థింక్ ఇఫ్ వన్ క్లిక్స్ యాక్చువల్లీ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ ఫర్ దెమ్. అండ్ జాక్సన్ నాకేమనిపిస్తుంది అంటే సూర్యకుమార్ కంటే ముందు కూడా జాక్సన్ ఫస్ట్ డౌన్ లో ఆడిపించినట్టయితే కొంచెం బెటర్ అండి. ఎందుకంటే త్వరగా వికెట్ కోల్పోయినట్లయితే జాక్స్ ఈజ్ ఎ గుడ్ హీటర్ ఆఫ్ ద బాల్ కొత్తగా ఉన్నప్పుడు ఈ లవ్స్. సో ఆ విషయంలో కొంచెం ముంబై ఏదైనా కొంచెం చేంజెస్ చేసినట్లయితే ఇట్ కెన్ వర్కౌట్ ఫర్ దెమ్ అండి, బికాస్ దే గాట్ ఎ డీప్ బ్యాటింగ్ లైనప్. బట్ టాప్ ఆర్డర్ నుండి పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఓకే. అయితే ఇక్కడ ముంబై బౌలింగ్ అటాక్ వర్సెస్ గుజరాత్ టాప్ 3 అనుకోవాలా? ఎందుకంటే బుమ్రా అండ్ బౌల్ట్ ఒక మనకి ఎక్స్ట్రార్డినరీ బౌలింగ్ అటాక్ ఉంది. సో బుమ్రా వచ్చిన తర్వాత కూడా ముంబై రిథమ్ అందుకుంది. సో టాప్ 3 గుజరాత్ టాప్ 3 వర్సెస్ ముంబై పేస్ అటాక్ అనుకోవాలేమో. అబ్సల్యూట్లీ డౌటే లేదు అందులో. బికాస్ అండ్ బుమ్రాన్ కూడా నాకు ఏమనిపిస్తుందంటే కొంచెం దీపక్ చహర్ కు, బికాస్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే దీపక్ చహర్ ఇఫ్ హీ గెట్స్ వికెట్స్ అతనితో కంటిన్యూ చేస్తుంటారు. ఒక లిటిల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీపక్ చహర్ ఇంజర్డ్ ఎస్టర్డే ప్రాక్టీస్ సెషన్ లో. యా దట్స్ మేబీ వాట్ ఐ వాస్ గోయింగ్ టు సే. సో యాహ్! దీపక్ చహర్ అసలు యాక్చువల్ గా రియల్ గా చెప్పాలంటే వాళ్ళకు స్టార్టింగ్ లో వికెట్స్ ఎక్కువగా తీశాడు పవర్ ప్లేలో. సో అతన్ని వరుసగా ఉపయోగించుకునేది. సో ఇప్పుడు అతడు రేపు ఆడకపోయినట్లయితే నేను అనుకుంటాను బుమ్రా అండ్ బోల్ట్ కెన్ స్టార్ట్ యాక్చువల్లీ. బోల్ట్ తో స్టార్ట్ చేయించి బుమ్రా, బికాస్ బుమ్రా బాల్ న్యూగా ఉన్నప్పుడు కూడా బుమ్రాని ఎక్స్ట్రా మిడిల్ బౌన్స్ ఓవర్స్ లో రాబడతారు. మనం చూస్తూనే ఉన్నాము. బుమ్రాని హార్దిక్ పాండ్యా మిడిల్ ఓవర్స్ లో ట్రై చేస్తున్నాడు ఆఫ్టర్ 8 అవర్స్ 10 అవర్స్ దగ్గర. యా ఆర్ లేకుంటే ఒకవేళ బోల్ట్ నుంచి ఏదైనా స్టార్టింగ్ లో ఒక వికెట్ వచ్చినట్లయితే మీరు అన్నట్టుగా, బికాస్ ఈజ్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ వికెట్స్ ఇన్ ఫస్ట్ ఓవర్ లో చాలా సార్లు అతను వికెట్ తీయడం అట్లా ఏదైనా జరిగినట్లయితే నరేష్ ఐ థింక్ అశ్విన్ కుమార్ ను ఉపయోగించుకోవచ్చు. అండ్ సత్యనారాయణ రాజు ఆల్సో ది ఆంధ్ర బాయ్ బౌల్డ్ వెల్ ఇన్ కపుల్ ఆఫ్ మ్యాచెస్. స్టార్టింగ్ లో ఎవరైనా కొంచెం రన్స్ ఇస్తుంటారు. మనం సీన్ టాప్ బౌలర్స్ గివింగ్ రన్స్ ఈ టోర్నమెంట్ లో. సో వాళ్ళకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ శాంట్నర్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఫర్ దెమ్. స్పిన్ డిపార్ట్మెంట్ లో అద్భుతంగా బౌలింగ్ అబ్సల్యూట్లీ. చేస్తున్నాడు. అబ్సల్యూట్లీ. అండ్ యా, సో అతన్ని రోల్ కూడా నేను అనుకుంటాను చాలా కీలకంగా ఉండవచ్చు టుమారో. సో అశ్విన్ కుమార్ ఆడిస్తారా లేకుంటే మరొక బౌలర్ వాళ్ళకు అవైలబుల్ గా ఉన్నాడు బౌష్ ఆడిస్తారా? బికాస్ బౌష్ ఐ థింక్ నేను అనుకుంటాను అవైలబుల్ గా ఉన్నట్టున్నాడు వాళ్ళకు టుమారోస్ మ్యాచ్ లో. సో యెస్. ఒకవేళ అతను ఉన్నట్లయితే అతన్ని కూడా ఎక్స్ట్రాగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బికాస్ జాక్స్ అండ్ యూ కెన్ గో విత్ రికల్టన్ బ్యాటింగ్ లో. జాక్స్ ఆఫ్ కోర్స్ బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. అండ్ అట్లాగే మీరు యూ కెన్ గో విత్ యునో ఎలా అయినా బోల్ట్ ఉంటాడు కనుక మరొక ఫారిన్ బౌలర్స్ లో ఎవరైనా ట్రై చేయొచ్చు వాళ్ళు. ఓకే. కమింగ్ టు శాంట్నర్ కాకుండా ఒకవేళ పిచ్ ఏదైనా హెల్ప్ఫుల్ గా ఉంది పేసర్స్ కంటే దే కెన్ గెట్ ఇన్ వన్ పేసర్ ఆల్సో. కమింగ్ టు ది గుజరాత్ బౌలింగ్ అటాక్ మనం చూసుకోవాలి. ఎందుకంటే రికల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్ అంటే ఈ బ్యాటింగ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ బోత్ ఆఫ్ దెమ్ ఖచ్చితంగా మనకి అప్ టు ది మార్క్ బాగా పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందనుకుంటా. రషీద్ ఖాన్ ఆల్సో. అబ్సల్యూట్లీ అండి. అండ్ సిరాజ్ ఎస్ లుక్డ్ గుడ్ యాక్చువల్లీ. అతనికి 80% సక్సెస్ కనబడింది ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో. ఈస్ బోల్డ్ సమ్ గుడ్ స్పెల్స్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ప్రసిద్ధ్ కృష్ణ మాత్రం మీరు అన్నట్టుగా ఈస్ బిన్ అవుట్ స్టాండింగ్. మెయిన్ హోప్స్ అంతా అతనిపైనే ఉంటాయి. బట్ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం రన్స్ ఎక్కువగా ఇచ్చాడు. సో యెస్. కీలకమైనటువంటి మ్యాచ్ లో నేను అనుకుంటాను బిట్ ప్రెషర్ కూడా ఉంటుంది బౌలర్స్ పైన. అండ్ రాషీద్ ఖాన్ రియల్ గా చెప్పాలంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో మీరు 2022 తర్వాత చాలా చేంజెస్ కనబడ్డాయి. అంతకంటే ముందు మెయింటైన్ చేసినటువంటి ఎకానమీ కావచ్చు, వెన్ యూ వాస్ ప్లేయింగ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఈవెన్ ఫస్ట్ సీజన్ లోనే గుజరాత్ కు ఒక మంచి స్పెల్స్ కనబచ్చారు. కానీ ఆ తర్వాత ఈ స్ట్రగుల్డ్ అండి. ఈవెన్ వరల్డ్ వైడ్ కూడా అతను ఆడుతున్నప్పుడు మనం చూస్తున్నాం కదా, అతనిలో కొన్ని మార్పులు వచ్చాయి. మీరు చూడండి గతంలో ఒక బౌలర్ ఉండేది నరేష్, మీకు గుర్తనుకుంటాను, మెండిస్ అని చెప్పి శ్రీలంకన్ స్పిన్నర్. స్టార్టింగ్ లోనే టెస్ట్ మ్యాచెస్ లో అతన్ని అర్థం చేసుకోలేకపోయారు అతని యాక్షన్ కొంచెం యెస్. రియల్ గా యెస్. చెప్పానంటే. యెస్. సో ఆ తర్వాత ఎవ్రీబడి బికేమ్
హ్యాబిచుయేటెడ్ అయిపోయినారు అతని బౌలింగ్ ఆడడం. సో రాషిద్ ఖాన్ కూడా నేను అనుకుంటాను అతని యొక్క ట్రిక్స్ తెలుసుకున్నారు. అతన్ని ఎలా ఎలా అతని అతని పైన ప్రెషర్ క్రియేట్ చేయొచ్చు అన్నటువంటి ఒక ట్రిక్స్ తెలిసిపోయినాయి. అంత ఎఫెక్టివ్ గా కనబట్టలేదండి. రాషిద్ ఖాన్ ఈస్ గివింగ్ రన్స్, ఈస్ నాట్ టేకింగ్ వికెట్స్ ఆల్సో. ఈ Yes. టోర్నమెంట్ లో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అసలు యాక్చువల్గా 14 మ్యాచెస్ లో మీకు రాషిద్ ఖాన్ లాంటి బౌలర్ మీకు పర్పుల్ క్యాప్ రేస్ లో ఉండేటటువంటి బౌలర్, బట్ ఈ స్ట్రగ్లింగ్ ఫర్ వికెట్స్ యాక్చువల్లీ. Yes, yes. సో అటువంటి బౌలర్ స్ట్రగుల్ కావడం తోటి నేను అనుకుంటాను బిట్ ప్రెషర్ అని, బికాస్ ముంబై బ్యాటర్స్ మన అందరికీ తెలుసు, సూర్యకుమార్ కానివ్వండి, ఆ, మీకు జాక్స్, రోహిత్ శర్మ అంటే కొంచెం స్ట్రగుల్ అవుతాడు కానీ బట్ దే ప్లే స్పిన్ వెరీ వెల్ అండి. సో అక్కడ కొంచెం ప్రెషర్ కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ సాయి కిషోర్ అఫ్ కోర్స్ హాస్ డన్ ఎ బెటర్ జాబ్ దాన్ రాషిద్ ఖాన్ ఇన్ దిస్ టోర్నమెంట్ ఫర్ దెమ్. ఓకే. టాస్ ఎంతవరకు క్రూషియల్ కాబోతుంది? ఎందుకంటే ఎలిమినేటర్ మ్యాచ్ ప్రెషర్ సిట్యుయేషన్. సో ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తే మేబీ ప్రెషర్ తగ్గుతుందేమో అని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో చేసింగ్ ఒక టార్గెట్ చేయాల్సి వస్తే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మనం అటాక్ ఆడొచ్చు అనేది కొంతమంది ఉంటుంది. సో క్రూషియల్ గా ఎలా ఉండబోతుంది టాస్? మీరు అలా అంటున్నారు, ఐ అగ్రీ విత్ యూ యాక్చువల్లీ. బట్ మీరు చూడండి అక్కడ జరిగినటువంటి మ్యాచెస్ లో శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి కు బ్యాటింగ్ చేయమని ఒక ఇన్విటేషన్ ఇవ్వడం అనేది అది బెడ్స్ కొట్టింది, అది బ్యాక్ ఫైర్ అయిపోయింది. Yes. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ లో అగైన్స్ చెన్నై వాట్ డిడ్ ఇట్ సే యాక్చువల్లీ, మేము ఆ మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ చేస్తే బాగుండేది, మేము కొంచెం వికెట్ ను రీడ్ చేయలేకపోయినాం అండ్ బ్యాటింగ్ ఫస్ట్ అనేది కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండేది. అండ్ దట్ 111 ను కూడా డిఫెండ్ చేసుకున్నారు నరేష్, మీరు చూడండి అక్కడ. సో బ్యాటింగ్ ఫస్ట్ అనేది కీలకమైనటువంటి మ్యాచెస్ లో వుడ్ బి బెటర్ ఐడియా అండి, బికాస్ మీరు ప్రెషర్ ను అనవసరంగా ఇన్వైట్ చేసుకోకూడదు. మొన్న లక్నోలో ఆర్సీబీ గెలిచింది అంటే ఐ థింక్ బిట్ ఆఫ్ లక్ కూడా వాళ్ళని ఫేవర్ చేయడం చూసాం. ది బ్యాటెడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, అందులో డౌటే లేదు. కానీ ఎప్పుడైనా 200 అరౌండ్ స్కోర్స్, 200 జస్ట్ ప్లస్ స్కోర్స్ కూడా చేంజ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఇంపార్టెంట్ మ్యాచెస్ లో. సో నెవర్ ఇన్వైట్ ప్రెషర్ ఇన్ ఇంపార్టెంట్ మ్యాచెస్. ఫస్ట్ టాస్ గెలిచినట్టయితే బ్యాటింగ్ చేసి 180, 190 కూడా మీకు డిఫెండ్ చేసుకునేందుకు ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే ఇది దాదాపుగా నిజంగా చెప్పాలంటే మనం అనుకుంటాం కానీ ఎలిమినేటర్ లాంటి మ్యాచ్ అయిపోయింది. అంటే వాళ్ళకి ఛాన్స్ ఉన్నా కానీ ఆ తర్వాత ఛాన్స్ ను ఎంత ఉపయోగించుకుంటారనేది దట్స్ డిఫరెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ అవకాశం అనేది ఉంటుంది కానీ బట్ నేను అనుకుంటాను ఇది కూడా దాదాపు ఒక సెమీఫైనల్ లాంటి మ్యాచ్ గానే మనం భావించాలి వాళ్ళు. అప్పుడే నేను అనుకుంటాను ప్రెషర్ నుంచి కొంచెం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉంది? అంటే ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ ఎనీథింగ్ అరౌండ్ 190 అండి, 180, 190 అయితే స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ అంతకంటే కొంచెం ఎక్కువ కూడా రావచ్చు. బట్ 260, 270 లాంటి స్కోర్ కాంపిటేటివ్ టోటల్ ఏమో ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి అబ్సల్యూట్లీ 200 ప్లస్ ఏదైనా కానీ ఐ థింక్ చేజింగ్ టీమ్ కు చాలా కష్టం అవుతుంది అక్కడ చేయడం అనేది. సో దట్ వి హావ్ సీన్ ఆల్సో ఇన్ ములాన్పూర్. సో మీ ప్రెడిక్షన్ ఏంటి ఈ మ్యాచ్ మీద? నా ప్రెడిక్షన్ ఇఫ్ యు విన్ ద టాస్ గో ఫర్ బ్యాటింగ్ అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే నాకు ఉంది. అఫ్ కోర్స్ ఇక్కడ ఆర్సీబీ 150 అరౌండ్ చేంజ్ చేయగలిగారు అదే గెనెస్ట్, బట్ 150 ప్లస్ ఇది ఓకే కానీ 160 అరౌండ్ కానీ బట్ అంతకంటే ఎక్కువ ఏదైనా టీమ్ స్కోర్ చేసినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ అండి. అందుకనే టాస్ గెలిచిన తర్వాత కండిషన్స్ ను జడ్జ్ చేసేటటువంటి కెపాసిటీ ఆ కెప్టెన్ కు ఉండాలి. ఎవ్రీ టైమ్ చేసింగ్ అనేది మీకు వర్కౌట్ కాదు. ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ వుడ్ బి బెటర్ అని నాకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఓకే. మీ ప్రెడిక్షన్ బోత్ టీమ్స్? సో నాకేమనిపిస్తుంది అంటే ముంబై షుడ్ విన్ అండి. ముంబై హాస్ గాట్ ఎ బెటర్ ఛాన్స్ అబ్సల్యూట్లీ, బికాస్ 2 లీగ్ మ్యాచెస్ ఓడిపోయినారు కనుక అవకాశం ఈసారి వాళ్ళు వదులుకోరు. ఎందుకంటే గుజరాత్ కు కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ లేకపోవడం అనేది కూడా నేను అనుకుంటాను ఒక బిగ్ బ్లోనే. I think Rabada is also not going to be available if I'm correct, Naresh, actually. And Jose Butler కూడా ఉండే ఛాన్స్ లేదు కనుక ఐ థింక్ దే విల్ బి అండర్ ప్రెషర్ అండి, నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబైకి కాస్త అడ్వాంటేజ్ ఉండడానికి కారణం ఏంటంటే గుజరాత్ లో ఒక స్టార్ ప్లేయర్స్ రబాడా గానీ బట్లర్ గానీ ఈ వీళ్ళు ప్లే ఆఫ్స్ కి లేకపోవడం, అందుబాటులో లేకపోవడం ఒక విధంగా ఆ జట్టుకి ఒక మైనస్ పాయింట్. ఎందుకంటే టాప్ ఆర్డర్ వాళ్ళు టాప్ 3 ఆడితేనే వాళ్ళు వరుసగా విజయాలు సాధిస్తున్నారు. ఆ టాప్ 3 ఫెయిల్ అయినప్పుడు గుజరాత్ వెనకబడిపోతుంది. సో మేబీ ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి ఏ జట్టుని మనం తక్కువ అంచనా వేయలేం కానీ ఒక ఎక్సైటింగ్ కాంటెస్ట్ అయితే జరగబోతుందని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. కీప్ వాచింగ్ టైర్ స్పోర్ట్స్.